ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. విశాఖలో గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటన, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, ఇలా ఏపీ ప్రభుత్వంలో ఎన్నో విశేషాలు ఈ వారంలో జరిగాయి. అవేంటో చూద్దాం. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుపై ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సు వేదిక కావాలన్నారు సీఎం చంద్రబాబు. దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ వద్ద దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ దీపావళి అందరి జీవితాల్లో చీకటిని పారద్రోలి వెలుగును నింపాలన్నారు సీఎం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఒక విడత డిఏ రిలీజ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీడెసిగ్నేట్ చేస్తామన్నారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. కడప అమీన్పూర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు హజ్రత్ కేఎస్ఎస్ హరీఫుల్లా హుస్సేని. ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5 నుంచి 10 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో 4వసారి జరిపిన పర్యటనల్లో కర్నూలు, నంద్యాల జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశాయని, ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని అభినందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని మోడీ ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులను సీఎం చంద్రబాబు కలిశారు. విజేతలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కాసేపు వారితో ముచ్చటించారు. సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వారికి తెలిపారు. జీఎస్టీ లాంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై పోటీల్లో పాల్గొనడం, విజేతలుగా నిలవడం బాగుందన్నారు.
గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైన చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందన్నారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాలతో 72% పైగా అదనపు ఆదాయం వస్తుందని సీఎంకు వివరించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తుందని తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే 20,000-30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లాతో పాటు ఏపీ మొత్తం నమో నామస్మరణతో మారుమోగింది. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. అనంతరం మోడీతో కలిసి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ చంద్రబాబుకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం ముగిసిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోడీతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. దర్శనాల అనంతరం కర్నూలు జిల్లాలోని నన్నూరులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సభలో వర్చువల్ గా ఏపీలో 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. ఏపీలో చంద్రబాబు, పవన్ల విజనరీ నాయకత్వముందని, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తుందని మోడీ చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచడంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు సీఎం చంద్రబాబు. సరైన సమయంలో, సరైన చోట, సరైన నేతగా ప్రధాని స్థానంలో మోడీ ఉన్నారని, ఆయన 21వ శతాబ్దపు నేత అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోడీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్ గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. Many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today India is globally respected. India is strong. And India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో సాయం చేశారన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ ఉత్పత్తులతో పాటు పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉన్నాయన్నారు. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ.